హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అందరికీ కూడా యూజ్‌ఫుల్‌గా ఉండే ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఫెస్టివల్ టైం కదా! ఇంటిని అందరూ కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అందుకని ఈ వీడియో అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇటువంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి. ఈసారి ఫెస్టివల్ క్లీనింగ్ అయితే నేను కొంచెం కొత్తగా చేశాను. మనం ఇల్లు ఎప్పుడూ ఒకేలాగా ఉంచుకుంటే కొంచెం బోర్ కొడుతుంది కదా! అందుకని కొన్ని చేంజెస్ అయితే చేశాను ఈసారి. అది ఎలా అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ రోల్ అయితే కబోర్డ్స్‌లో వేసుకునే షీట్స్. అంటే మనం కబోర్డ్స్‌లో ఎక్కువగా న్యూస్ పేపర్స్ వేస్తూ ఉంటాం కదా! ఇంకా న్యూస్ పేపర్ వేయడం వల్ల అది కొన్ని రోజులకే పాడైపోయినట్లు అయిపోయి ఇంకా మళ్ళీ సర్దుకోవాల్సొస్తుంది. అందుకని ఈసారి అయితే ఈ షీట్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే మనకి ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుంది. అంటే మనకి న్యూస్ పేపర్‌ని ఎలా వాడుకుంటున్నామో అలాగే వాడుకోవచ్చు. కాకపోతే దీన్నైతే మళ్ళీ మనం వాష్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్. దీని లెంత్ అయితే 5 మీటర్స్ అండి. ఈ రోల్‌ని అయితే మేము లోకల్ షాప్‌లోనే తీసుకున్నాము. అంటే రాజమండ్రి మెయిన్ రోడ్‌లో హోల్‌సేల్ షాప్‌లో తీసుకున్నాము. దీని కాస్ట్ అయితే 300 పడింది. ఇటువంటి షీట్స్ అయితే మనకి ఆన్లైన్‌లో కూడా అవైలబుల్ ఉంటాయి. మనకు నచ్చిన డిజైన్స్‌లో మనకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ షీట్‌ని బెడ్రూమ్‌లో ఉండే కబోర్డ్ సెల్ఫ్‌లో వేస్తున్నాను. ఫస్ట్ ఈ షీట్‌ని ఒక కబోర్డ్ సెల్ఫ్‌లో పెట్టుకుని ఈ కబోర్డ్‌కి ఎంతైతే షీట్ పడుతుందో అంత మెజర్మెంట్ చూసుకుని కట్ చేసుకున్నాను. బెడ్రూమ్‌లో ఉండే కబోర్డ్‌లో 8 సెల్ఫ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏదైతే మెజర్మెంట్ చేసుకుని కట్ చేసుకున్నానో దాన్ని బట్టి మిగిలినవన్నీ కూడా కట్ చేసుకున్నాను ఈక్వల్‌గా. మా ఇంట్లో ఉండే కబోర్డ్స్ అన్నిటిలో ఇదే పెద్ద కబోర్డు. అందుకనే ఎక్కువ స్టఫ్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది. ఇందులో ఇలా క్లాత్స్, జ్యువెలరీస్, పిల్లలకు సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. మనం ఎక్కువ స్టఫ్‌నది ఎందులో పెడతామో ఆ కబోర్డ్‌కి ఇలా షీట్స్ వేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. న్యూస్ పేపర్స్ వేసుకుని ఇలా సెల్ఫ్స్‌ని సర్దుకునేటప్పుడు ఒక 5, 6 రోజులైతే మనకి సెల్ఫ్స్ అన్నీ కూడా నీట్‌గానే ఉంటాయి. తర్వాత మళ్ళీ చిరిగిపోవడం అంటే ఏదైనా తీసినప్పుడు కానీ, పెట్టేటప్పుడు కానీ చిరిగిపోవడం, కొంచెం డస్ట్ లాంటిది పట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా! కానీ ఇలా సెల్ఫ్ సీట్‌ని యూజ్ చేసి మనం కబోర్డ్‌ని సదురుకుంటే ఇవి ఎన్ని రోజులైనా కానీ ఇలాగే నీట్‌గా ఉంటుంది. ఒకవేళ డస్ట్ పట్టినట్లయితే ఒకసారి తీసేసుకుని వాష్ చేసుకుని మళ్ళీ మనం సెల్ఫ్స్ అన్నీ కూడా నీట్‌గా సర్దుకోవచ్చు. ఈ సీట్స్ అయితే మనకి చాలా యూజ్ అవుతాయండి. అంత మాటలు పేపర్లు మార్చుకునే పని లేకుండా ఒక్కసారి ఈ సీట్స్‌తో ఇలా సెల్ఫ్స్ అన్నీ కూడా నీట్‌గా సర్దుకుని పెట్టుకున్నాము అంటే ఎప్పుడు చూసినా కానీ సెల్ఫ్స్ అన్నీ కూడా నీట్‌గా ఉంటాయి. నేనైతే మా ఇంట్లో ఉండే కబోర్డ్ సెల్ఫ్స్ అన్నీ కూడా ఈ షీట్‌ని వేసుకుని ఇలా నీట్‌గా సర్దుకుని పెట్టుకున్నాను. మా ఇంట్లో విండో ఇలా ఉంటుంది. ఎక్కువ లక్కి ఇక్కడే ఆడుకుంటూ ఉంటుంది. అందుకని ఇలా ఉంది. దీనొక్క దాని గురించి ఇల్లంతా కూడా పెయింటింగ్ వేయించలేం కదా! అందుకని ఇక్కడ కూడా ఈ షీట్‌ని వేసుకుంటున్నాను. ఇటువంటి విండోస్ అయితే 2 ఉన్నాయి. అందుకని రెండిట్లకి సరిపడగా కొలత చూసుకొని కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ షీట్‌ని విండోలో వేసుకుని ఇది అటు ఇటు కదిలిపోకుండా ఉండటానికి ఇలా డబుల్ గమ్ స్టిక్కర్ ఉంటుంది కదా! దాన్ని స్టిక్ చేసుకుంటున్నాను 4 సైడ్స్. ఇది ఎందుకంటే విండో ఓపెన్ చేసినప్పుడు గాలి వల్ల ఈ షీట్ అయితే అటు ఇటు కదిలిపోతుంది కదా! అలా కదిలిపోకుండా ఉండటానికి ఈ డబుల్ గమ్ స్టిక్కర్ అయితే మనకి హెల్ప్ అవుతుంది. ఇలా వేసుకుని అతికించుకోవడం వల్ల ఈ షీట్ అయితే స్టిఫ్‌గా ఉంటుంది కదలకుండా. ఇలాగే వేరొక విండోకి కూడా డబుల్ స్టిక్కర్ వేసుకుని ఇలా షీట్‌ని అయితే అతికించుకున్నాను. ఇలా షీట్‌ని వేసిన తర్వాత విండోస్ లుక్కే మారిపోయింది కదా! ఇప్పుడు కిచెన్లోకి వచ్చాను. ఫస్ట్ కిచెన్లో ఉన్న సెల్ఫ్స్ అన్నీ కూడా ఒకసారి నీట్‌గా డస్టింగ్ చేసుకుంటున్నాను. కిచెన్లో ప్రతి వస్తువు కూడా ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది కదా! అందుకని అంత మాటలు తీసి పెడుతూ ఉంటాము. ఈ షీట్స్ అటు ఇటు కదిలిపోతాయేమోనని వీటిని కూడా ఇలా డబుల్ గమ్ స్టిక్కర్ వేసుకుని అతికించుకుంటున్నాను. ఈ షీట్స్‌ని ఇలా కబోర్డ్‌లో వేసిన తర్వాత ఆ కబోర్డ్‌కే చాలా అందం వచ్చేస్తుంది కదా! నాకైతే చాలా బాగా నచ్చిందండి. లుక్ వైజే కాకుండా క్వాలిటీ వైజ్ కూడా బాగుంది. ఇక్కడ ఈ సెల్ఫ్స్‌లో అయితే న్యూస్ పేపర్స్ వేసేదాన్ని. బట్ ఏసిన కొన్ని రోజులకే ఇలాగ అయిపోయేది. ఇంకా అందుకని వీక్లీ వన్స్ అయినా కానీ మారుస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే ఇక్కడ ప్లేట్ స్టాండ్ పెట్టాను కదా! దానివల్ల ఎంతో కొంత తడి తగలడం వల్ల ఇలాగైతే అయిపోతూ ఉండేది. ఇంక అందుకని ఈ ప్లేట్ స్టాండ్ ఇవన్నీ కూడా ఖాళీ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా ఈ షీట్‌ని వేసుకున్నాను ఈ సెల్ఫ్‌లో అయితే. ఈ షీట్ అయితే మనకి వాటర్ ప్రూఫ్ అని చెప్పాను కదా! అందుకని ఒకవేళ వాటర్ డ్రాప్ పడినా కానీ ఒక క్లాత్ పెట్టుకుని తుడిచేసుకుంటే అదైతే చక్కగా డ్రై అయిపోతుంది. ఇలా ఈ షీట్ వేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కడ నేను తీసానో అక్కడ ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను. ఈ షీట్ వేసిన తర్వాత చాలా బాగుంది కదా ఈ సెల్ఫ్ అయితే. మన ఇంటిని శుభ్రంగాను, అందంగాను ఉంచుకోవడానికి ఇటువంటి కొన్ని ఖర్చులు చేయడంలో తప్పేమీ లేదండి.
ఎందుకంటే మనం ఒక్కొక్కసారి డబ్బులను ఎందుకు ఖర్చు పెడుతున్నామో, దేనికి ఖర్చు పెడుతున్నామో కూడా తెలియకుండానే డబ్బులైతే ఖర్చు పెడుతూ ఉంటాం కదా! అటువంటి వాటితో కంపేర్ చేసుకుంటే ఇటువంటివి కొనుక్కొని మన ఇంటిని అందంగాను, ఇంకా శుభ్రంగా ఉంచుకోవడంలో తప్పేమీ లేదు. అంతేకాకుండా ఇదైతే మనకి ఓన్లీ 300 రూపీస్‌కే వస్తుంది. ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉండే సెల్ఫ్స్ అన్నిటికి కూడా సరిపోతుంది. ఇక్కడున్న ఈ చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే కౌంటర్ టాప్ దగ్గరలో అంటే వంట చేసేటప్పుడు నేను ఎక్కువగా ఏమైతే వాడుతూ ఉంటానో అవన్నీ కూడా ఇక్కడ పెడుతూ ఉంటాను. ఇక్కడ న్యూస్ పేపర్స్ వేశాను కదా, ఇవన్నీ కూడా తీసేసుకుని ఒకసారి క్లీన్ చేసుకుని ఇక్కడ కూడా ఈ షీట్ని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే గ్యాస్ స్టవ్కి వెనకాల ఈ వుడెన్ స్టాండ్ పెట్టుకుంటాను. దీని మీద కొన్ని స్పైసెస్ బాక్సెస్ని అలాగే ఆయిల్ జార్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాను. అందుకని ఇక్కడ కూడా ఇలా షీట్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఇక్కడ ఈ ట్రేలో అయితే కొన్ని జార్స్ని పెట్టుకుంటాను. అందుకని ఇక్కడ కూడా ఈ షీట్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కూడా ఎలా సర్దిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్కి ఇప్పటికే డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా. ఫ్రిడ్జ్ పైన ఇలా ఒక క్లాత్ని వేసుకునేదాన్ని. చూడడానికి అంత నీట్గా అనిపించట్లేదు కదా, అందుకని ఈ క్లాత్ని తీసేసుకుని ఫ్రిడ్జ్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ షీట్ని వేసుకుంటున్నాను. ఈ షీట్ అటు ఇటు కదిలిపోకుండా ఉండటానికి 4 సైడ్స్ని కూడా డబుల్ గమ్ ప్లాస్టర్ వేసుకుని అతికించుకున్నాను. ఫ్రిడ్జ్ మనకు ఫ్లాట్గాను ప్లెయిన్గా ఉంటుంది కదా, అందుకని షీట్ అటు ఇటు కదిలిపోకుండా ఈ డబుల్ గమ్ స్టిక్కర్ అయితే మనకి హెల్ప్ అవుతుంది. సో ఫైనల్గా చూసారు కదండి, నేనైతే ఈ షీట్ని నాకు ఎక్కడైతే అవసరం ఉంటుందో లేదా ఎక్కడైతే మెస్సీగా అనిపిస్తుందో అక్కడ వేసుకుని చూపించాను. మీరైతే మీకు ఎక్కడ కావాలితే అక్కడ వేసుకోవచ్చు. అంటే ఇంకా మనం టీవీ ప్లాట్ఫామ్ మీద కూడా వేసుకోవచ్చు. ఇంకా డైనింగ్ టేబుల్ మెస్సీగా అయిపోకుండా, అంటే చిన్నపిల్లలు ఉండే ఇల్లు కొంచెం మెస్సీగా చేసేస్తారు కదా, డైనింగ్ టేబుల్ ఇటువంటి గీతలు పెట్టేస్తూ ఉంటారు, అటువంటి ప్లేస్లో కూడా వేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూస్ఫుల్గా ఉంటున్నాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.